హలో క్రేజీ పీపుల్. సో ఫైనల్లీ చెన్నై స్టార్ట్ అవుతున్నాను జాయినింగ్ ఫార్మాలిటీస్ కోసం. అండ్ వెంటనే ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంటుందని కూడా వాళ్ళు ఇన్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ మీకు పెద్ద సర్ప్రైజ్ ఉంది, తొందరగా వచ్చేయండి అన్నారు. అదేంటా అని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. చూడాలి ఏం సర్ప్రైజ్ ఇస్తారో. అది షాక్ అవ్వకుండా ఉంటే చాలు దేవుడా అనుకుంటున్నాను. కమింగ్ టు జాయినింగ్ ఫెసిలిటీ, ట్రైన్ ఆర్ బస్ ఆర్ ఫ్లైట్ టికెట్ వితిన్ 6,000 లోపు అయ్యేట్లయితే అది కంపెనీకి బిల్ పెట్టుకోవచ్చు. మీతో మీ పేరెంట్స్ని కానీ హస్బెండ్ని కానీ తీసుకొని రావచ్చు. మీ అందరి టికెట్లు కలిపి వితిన్ 6,000 మాత్రమే వాళ్ళు రిటర్న్ ఇస్తారనమాట. ఎగ్జాంపుల్ మీకు 10,000 అయినా కానీ వాళ్ళు 6,000 రిటర్న్ ఇస్తారు. ఆన్బోర్డింగ్ ప్రాసెస్లోనే మీతో పాటు ఎవరు వస్తారో అని అడుగుతారు. చెప్పిన దాన్ని బట్టి హోటల్ రూమ్స్ అనేది బుక్ చేస్తారనమాట అకామిడేషన్కి. ఫైనల్లీ చెన్నై రీచ్ అయిపోయాం. ఇది మహీంద్రా వరల్డ్ సిటీ కారిడార్ అండ్ దిస్ ఈజ్ ద అకామిడేషన్. మహీంద్రా వరల్డ్ సిటీ వాళ్ళదే బిజినెస్ హోటల్ ఉందన్నమాట. చాలా బాగుంది, డీసెంట్గా. మేనేజర్ని బట్టి, టీమ్ని బట్టి కొంతమందికి హైబ్రిడ్, కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్, కొంతమందికి ఆఫీస్కి వచ్చి వర్క్ చేయాలి. ఇలా రూల్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు ఎవరన్నా వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎలిజిబుల్ అయితే జస్ట్ 3 days వచ్చి ఇండక్షన్ అటెండ్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. ఆ ఇండక్షన్ ప్రోగ్రామ్ వరకు అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మేనేజర్ పొజిషన్లో ఉండే వాళ్ళకి కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలో లేదు. ఎదర్ హైబ్రిడ్ లేదా ఆఫీస్కి రావాలి. సో నాకు 9 daysకి అకామిడేషన్ ఇచ్చారు. ఈ 9 daysలో మనం ఇల్లు ఎత్తుక్కోవాలన్నమాట. ఇది మహీంద్రా వరల్డ్ సిటీ వాళ్ళ క్లబ్ హౌస్. దాని ఆపోజిట్లోనే డౌన్ టౌన్ బిజినెస్ హోటల్ అని ఉంటుంది. ఇక్కడ అకామిడేషన్ ఇచ్చారు. ఏరియా మాత్రం చాలా ప్రశాంతంగా, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. సో హోటల్లో కూర్చొని ఖాళీగా ఒకదాన్ని ఏం చేస్తానులే అని చెప్పేసి అలా ఆఫీస్ దగ్గరకు రౌండ్ వేద్దామని వచ్చాను. దాదాపు నాకు ఇచ్చిన హోటల్ నుంచి ఆఫీస్ 3.5 kilometers డిస్టెన్స్లో ఉంది. ఈ మూల నుంచి ఆ మూల దాకా మొత్తం 3 బిల్డింగ్లు రెనాల్ట్ నిస్సాన్ వాళ్ళవే. రేపు అఫీషియల్గా ఆఫీస్లో కలుద్దాం. జాయినింగ్ ప్లస్ ఇండక్షన్ ప్రోగ్రామ్ విశేషాలతో మళ్ళీ కనిపిస్తాను. బాయ్.